హలో ఆల్ వెల్కమ్ టు ద ఛానల్. సో ఈరోజు మనం స్వయం ఎగ్జామ్స్ గురించి తెలుసుకుంటున్నాం. సో మోస్ట్లీ ఈ మధ్య అన్ని యూనివర్సిటీస్ కూడా స్వయం క్రెడిట్స్ని ఇంక్లూడ్ చేసుకుంటున్నాయి. సో ఫస్ట్లీ మనం తెలుసుకోవాల్సిన చాలా పాయింట్స్ ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్. సో ఇవి నేను రాసుకున్న కొన్ని బేసిక్ క్వశ్చన్స్. సో ఫస్ట్లీ స్వయం అండ్ ఎన్పిటిఎల్ రెండు కూడా సేమా అని చాలామందికి డౌట్ ఉంది. సో స్వయం అండ్ ఎన్పిటిఎల్ రెండు కూడా సేమ్ కాదు. స్వయంలో ఎన్పిటిఎల్ అనేది ఒక కోఆర్డినేటర్, ఓకే, కానీ రెండు కూడా సేమ్. సో ఫస్ట్లీ హౌ టు క్వాలిఫై స్వయం అంటే స్వయం క్వాలిఫై అవ్వడం ఈజీ అండి, మరి అంత కష్టమేం కాదు. సో మీరు ఈ వీడియో చూస్తున్నారంటే డెఫినెట్లీ మీరు ఒక 1 వీక్ ముందు చూస్తూ ఉండాలి, ఆర్ జస్ట్ 1 డే ముందు చూస్తూ ఉండాలి. సో నేను మీకు సజెస్ట్ చేసేది ఏమంటే, లైక్ మీరు అసైన్మెంట్లో మనం అసైన్మెంట్స్ రాస్తాం కదా, మీరు 3 క్రెడిట్స్ తీసుకుంటే అది ఒక 12 వీక్ అసైన్మెంట్ అయ్యి ఉండొచ్చు, 2 క్రెడిట్స్ అయితే 8 వీక్ అసైన్మెంట్ అయ్యి ఉండొచ్చు. సో మీరు తీసుకునే క్రెడిట్స్ బట్టి ఫస్ట్లీ మనకి అసైన్మెంట్ స్కోర్ అనేది ఎక్కువగా ఉండేలా మీరు చూసుకోవాలి. ఎందుకంటే అసైన్మెంట్లో 25% అండ్ మనం అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాసే దాంట్లో మనకి 75% యాడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి 25 వచ్చేస్తే నెక్స్ట్ మనకి ఇంకా 40కి 15 మార్క్స్ వస్తే మనకి సరిపోతుంది, 15 మార్క్స్. సో 25 మార్క్స్ అన్నవి మీ చేతుల్లో ఉన్నాయి ఫ్రమ్ అసైన్మెంట్స్. ఇంకో ఎక్స్ట్రా 15 మార్క్స్ మీరు ఎగ్జామ్లో అటెంప్ట్ చేస్తే జస్ట్ 40 వస్తుంది అండ్ మీరు పాస్ అయిపోతారు. సో ఐఎమ్ హ్యాపీలీ. సో నేను మీకు ఏం చెప్తానంటే, అలాగే అసైన్మెంట్స్ మన చేతుల్లోనే ఉంది కాబట్టి మీరు ప్రతి వీక్ ChatGPT కంటే కూడా మనకు ఎంచుకున్న స్వయం కోర్సెస్ నుంచి పీపీటీలోంచి అలాగ వాళ్ళు క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి జస్ట్ మీరు ఒక 10 minutes దాంట్లో స్పెండ్ చేసినా కూడా ఆ వీక్ అసైన్మెంట్ మీరు కంప్లీట్ చేయొచ్చు విత్ 100%. సో ఈ 12 వీక్స్లో కూడా వాళ్ళు బెస్ట్ ఆఫ్ ది 8 తీస్తారు. దాంట్లో బెస్ట్ 8 మార్క్స్ దేనికైతే ఎక్కువ వచ్చి అవే తీస్తారు. సో అసైన్మెంట్ కానీ మీకు 25 వచ్చేస్తే జస్ట్ నెక్స్ట్ ఒక 15 మార్క్స్ మనం గెయిన్ చేస్తే అండ్ 40 అయిపోద్ది అండ్ మనం స్వయం ఈజీలీ క్వాలిఫై అయిపోవచ్చు. నెక్స్ట్ ఈజ్ ఇట్ వర్త్ అంటే డెఫినెట్లీ ఈజ్ ఇట్ వర్త్, బికాస్ స్వయం సర్టిఫికేట్స్ అనేవి మనం రెజ్యూమ్లో మనం దాన్ని అటాచ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ హౌ టు యాక్సెస్ కంటెంట్ ఇన్ స్వయం అంటే మనకి స్వయం వెబ్సైట్ ఉంటుంది, అలాగే స్వయం యాప్ కూడా ఉంటుంది. మీ జస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి గూగుల్ ప్లే స్టోర్ దేంట్లో అయినా వెళ్ళి స్వయం అనే యాప్, స్వయం యాప్ అని క్లిక్ చేసినండి మీకు స్వయం యాప్ డిస్ప్లే అవుతుంది. అక్కడ మీరు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ద్వారా దాంట్లో లాగిన్ అయ్యి స్వయం యాప్లో అన్ని కోర్సెస్ని మీరు కంటెంట్ వ్యూ చేయొచ్చు, మీరు అన్నింటినీ కూడా. అండ్ నెక్స్ట్ ఈజ్ ఇట్ ఫ్రీ ఆర్ పెయిడ్ కోర్స్ అంటే, ఈజ్ ఇట్ ఫ్రీ ఆర్ పెయిడ్ అంటే ఇట్స్ డెఫినెట్లీ ఫ్రీ. మనం ఆ కంటెంట్ని చూడొచ్చు అండ్ నేర్చుకోవచ్చు. బట్ మీకు సర్టిఫికేట్ కావాలి అంటే ఎగ్జామ్ కోసం మీరు ఫీని పే చేయాలి, కానీ కంటెంట్ యాక్సెస్ చేయడానికి ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. హౌ మెనీ కోర్సెస్ ఆర్ అవైలబుల్ అంటే దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ కోర్సెస్. మీరు ఇంజనీరింగ్ లేకపోతే డిగ్రీలో దేంట్లోనే స్వయం క్రెడిట్స్ కావాలి అంటే మీ సబ్జెక్ట్ రిలేటెడే కాదండి, వేరే సబ్జెక్ట్ ఆర్ వేరే కోర్సెస్ కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. జస్ట్ మీకు స్వయం అన్నది క్రెడిట్స్ కోసం కావాలంటే మీరు ఏ కోర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు.